ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం అనమాట. ఇట్ మీన్స్ ఇంటర్నేషనల్ పావర్టీ ప్రొటెక్షన్ డే అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే మన ప్రపంచంలో కానీ మన ఇండియాలో కానీ పేదోళ్ళు ఇంకా నిరుపేదలు అయిపోతున్నారు, ధనికులు ఇంకా ధనికులు అయిపోతున్నారు. ఎందుకంటే అది మన రాజకీయ వల్ల కావచ్చు, అండ్ మన దేశంలో ఉన్న పరిస్థితులు బట్టి కావచ్చు, అండ్ పేదవాళ్ళ దగ్గర దోచుకొని తినడం కావచ్చు, అండ్ దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ అవసరాలు ఆపుకొని మరి విలాసాలు ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ఉండి అదే పని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోవడం కావచ్చు. ఇంకా లైక్ ఆఫ్రికా లాంటి కొంచెం పూర్ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఆఫ్రికా అంటే కాంటినెంట్లో చాలా వరకు పూర్ కంట్రీస్ ఉంటాయి. అవి లైక్ నమీబియా, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ అది కాదులేండి, దానిది కాదు. ఇట్లా కొన్ని కంట్రీస్ ఉంటాయి అన్నమాట. లైక్ సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేదంటే జాంబియా అనేది ఉంటుంది. అది పెద్ద ఐడియా లేదు నాకు. ఆఫ్రికా కంట్రీస్ ఇవి కొన్ని, జింబాంబే కూడా దానికి దగ్గరే ఉంటుంది, కాకపోతే దాని ఆఫ్రికా కంట్రీ కాదులేండి. ఇలా కొన్ని కంట్రీస్. మన ఇండియాలో అయితే ఇంకా దారుణం. పవర్ మొత్తం రిచ్ పీపుల్ హ్యాండ్స్లోనే ఉంటుంది. నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడతలేదు. మిగతా కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో చాలా సిచ్యువేషన్స్ దారుణంగా నేను చెప్తున్నాను. అలాగే అమెరికాను, చైనాను, రష్యాను, ఆస్ట్రేలియాను నేను పొగట్లేదు. ఆ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో ఇంకా దారుణంగా ఉందన్నమాట. పవర్ పీపుల్స్ కానీ కాన్స్టిట్యూషన్లో రాశారు, కానీ పవర్ పొలిటీషియన్స్కి అండ్ బడాబాబులకని నాకైతే అర్థమవుతుంది. సో పేదరికం నిర్మూలన కావాలంటే అందరూ వాళ్ళ చేయూత సహాయం ఇవ్వాలి అండ్ వాళ్ళని డెవలప్ చేయాలన్నమాట, పూర్ పీపుల్ని. కానీ ఇప్పుడు రోజులు ఎవరు డెవలప్ చేయట్లేదు. రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ ఇంకా పూర్ అవుతున్నారు అన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సిచ్యువేషన్ ఎలా ఉందో. సో అంతర్జాతీయ పేద నిర్మూలన దినోత్సవం సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి: పేదవాళ్ళ సహాయం చేయండి, పేదవాళ్ళని ఆదరించండి, పేదవాళ్ళకి డెవలప్గా ఉండండి అండ్ సపోర్ట్గా ఉండండి, వాళ్ళని డెవలప్ చేయండి. ఇంకా ఇంతేమి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి. లిటరసీ రేటు కూడా మన ఇండియాలో తక్కువ ఉంది, అది లిటరసీ ఇవ్వండి. మిగతా కంట్రీస్లో కూడా తక్కువ అందుకున్న ఆఫ్రికా కంట్రీస్ లైక్. సో ఇదన్నమాట నేను చెప్పదలుచుకుంది. సో ఇంతకుమించి ఎక్కువ చెప్పినా నేనేదో ఎవరిని తిట్టేస్తున్నా అన్నట్టు, ఎగతాళి చేస్తున్నా అన్నట్టు, తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు జనాలకు అనిపించవచ్చు. సో ఇంతకుమించి టాపిక్ పొడిగా తెలుసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్.